కీర్తనల గ్రంథం 94వ కీర్తన. మనమందరము కలిసి 18వ వచనాన్ని నాతో కలిసి చదవండి. నా కాలు జారిన నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా కనికరము గల దేవా, నీకే మహిమయు ఘనతయు ప్రభాలు కలుగునుగాక. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి. నీ ఉపకార ఆత్మ నాపై కుమ్మరించి మా ఆత్మలకు కావలసిన ఆహారమును అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట రాస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటిదంటే, నా కాలు జారెనని నేను అనుకొనగా రాయబడింది, కానీ అక్కడ తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్లో ప్రాబ్లం ఉన్నది. బైబిల్లో తెలుగు లెటర్స్లలో కొంచెము ప్రాబ్లం ఉంది. నేను అనుకోనగా కాదు, నేను చెప్పుకొనగా. హిబ్రూ బైబిల్ అలా ఉంది. హిబ్రూ మనకు ఫస్ట్ బైబిల్ హెబ్రీ. యాక్చువల్గా అందులో రాయబడిన మాట ఏంటిదంటే, హెబ్రూ బైబిల్లో నేను చెప్పుకొనగా అన్నమాట రాయబడింది, కానీ తెలుగులో కొంచెం మిస్టేక్ ఉంది అక్కడ. ఆ మాట రాయబడినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. నా కాలు జారనని నేను చెప్పుకొనగా. ఎవరికి చెప్పుకున్నాడంట? ఎవరైతే అతన్ని నిర్మించాడో, ఎవరైతే అతని జన్మకి, అతనికి జీవితానికి కారకుడైనటువంటి ఎవరైతే ఉన్నారో, ఆయనే నజరేయుడైన యేసు అనగా యెహోవా తండ్రి అయిన దేవునికి నా కాలు జారనని అది ఎమ్మటే చెప్పుకున్నాడంట. అయ్యా, నా కాలు జారబోతుందయ్యా అని అనుకున్నాడంట. నా కాలు జారబోతుంది ప్రభువా, నాకు సహాయం చేయవా అని తండ్రికి చెప్పుకున్నాడంట. ఈ చెప్పుకోవడంతో దేవుడు ఏం చేశాడంటే, ఆ జారుతున్నటువంటి పరిస్థితుల నుంచి లేబట్టాడు అన్నది మనం ఆ గ్రంథంలో చూస్తుంటున్నాం. కింది మాట ఒక మాట, ఇంకొక మాట రాయబడింది. అక్కడ ఏమన్నాడు? అక్కడ యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అనే మాట రాయబడింది. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అనే మాట రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ప్రతి జీవితంలో జరుగుతుంది. రక్షించబడిన జీవితంలో జరుగుతుంది, రక్షణ లేని ప్రజలకు కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క కాలు జారిపోయే పరిస్థితులు జరుగుతాయి. ఎందుకంటే సరిగ్గా నిలబడ్డ మనము జారిపోవడానికి, కూల్చబడడానికి, పతనం చేయడానికి ఒకడు ఉన్నాడు. వాడు 24 గంటలు పనిచేస్తున్నాడు. వాని పేరే సాతాను. వాడు ఏం చేస్తాడంటే, నిలుచున్న నిన్ను పడగొట్టడానికి, నిలుచున్న నిన్ను జారిపై లోకములో పడగొట్టడానికి వాడు ఎప్పుడూ నీ వైపే వాడు గురి పెట్టుకొని చూస్తుంటున్నాడు. అందుకు అది ఎవరైనా కానీ, ప్రజలు ఒక మనుషుడిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక సత్యం చెప్తున్నాను, దేవుని పిల్లలు మాత్రము, ప్రేమన దేవుని పిల్లరా, జారుతున్నటువంటి పరిస్థితులలో అది గమనించి తండ్రికి చెప్పుకుంటారు, దేవునికి చెప్పుకుంటారు. ఎమ్మటి దేవుడు ఆ పరిస్థితి నుంచి నిలబెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమన దేవుని బిడ్డ, దేవుని లేఖనం తెలియజేస్తూ ఒక మాట రాయబడింది. దేవుని కృప నిన్ను బలపరచుట అనే అంశం నుంచి కొన్ని మాటలు రాయబడింది. ఆ మాటల్లో ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనత దేవునికి చెప్పుకోవాలి. దేవుని కృప ద్వారా వచ్చిన బలము సాతానుకు చెప్పుకోవాలి. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. సహజంగా మన బలహీనతలు ఏముంటాయో అది ఎవరికి చెప్పుకోవాలట? దేవునికి చెప్పుకోవాలి. మన బలహీనతలు ఏముంటాయో ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. దేవుని కృప ద్వారా మన మీదికి దిగొచ్చిన బలము
శక్తి ఏదైతే ఉంటుందో అది ఎవరికి చెప్పుకోవాలి? సాతానుకు చెప్పాలి. కానీ మన బలహీనతలు చెప్పొద్దు. మన బలహీనతలు సాతానుకు చెప్పొద్దు. సాతానుకు చెప్తే వాడు గురిపెట్టి కొడతాడు. అందుకని సాతానుకు చెప్పుకోవద్దు. సాతాను ముందు సింహంలాగా ఉండాలి, దేవుని ముందు నువ్వు దేవా నా బలహీనత ఇదయ్యా బాగు చేయవా అని చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే నీ బలం ఏంటిదో అనేది దేవుని ఎదుట చెప్పుకుంటావు. నేను గిట్లా అని, నేనంటే ఏంటిది ప్రభువా అయం ఏంటిది అనుకున్నావు, నేను ఇంత అది అదని దేవుని మీద చెప్పుకుంటావు. నీ బలహీనతలని సాతాను చెప్పుకుంటావు. వాడు ఏం చేస్తారంటే అనేక పర్యాయములు ఆ బలహీనతలు చూసి నేను ఏం చేస్తారు, గురిపెట్టి కొట్టి నేను కూల్చేస్తాడు. గురిపెట్టి చూసి నిన్ను ఏం చేస్తారంటే కూల్చేస్తాడు. అందుకే నువ్వేం చేయాలి అంటే ప్రియమైన దేవుని పిల్లారా, నీవు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఈ సత్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలహీనత దేవునికే చెప్పుకోవాలి. నీకు ఏ కాలు జారే పరిస్థితి ఎదురవుతుందో, అది ఆర్థిక ఇబ్బందా, అది శ్రమలా, అవి శోధనలా, అవి కష్టమా, బాధనా, పాపంతో పోరాడి ఓడిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా, ఏ పరిస్థితిలో నీ జీవితము ఈ కాలు జానే పరిస్థితిలో నువ్వు ఉన్నావో అది ఎవరికి చెప్పుకోమంటున్నాడు? నిన్ను సృజించిన తండ్రి అయిన దేవునికి చెప్పుకోమంటున్నాడు. ఎందుకంటే చూడండి, ఒక మాట రాయబడింది. ఇప్పుడు చిన్నపిల్లల తల్లులు ఉన్నారు ఇక్కడ. చిన్నపిల్లలు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు సంతోషపడతారు. తల్లి కానీ తండ్రి కానీ పక్కకే ఉంటారు. కానీ అక్కడ కాలు జారే పరిస్థితి వారికి తెలియదు ఒక్కో సందర్భంలో. కానీ ఆ కాలు జారి పడుతున్న సందర్భంలో తల్లి ఏం చేస్తుంది? ఎమ్మటే పక్కకుండి పట్టుకొని లేబడుతుంది. అట్లా ఒక తల్లి తన బిడ్డకు ఎప్పుడూ సపోర్టుగా, ఒక గైడ్గా, ఒక సంరక్షణగా ఉన్నట్లుగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆ తండ్రికి మనమందరము వారసులము కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ జీవన పోరాటములో ముందుకు సాగుతున్నప్పుడు ఎక్కడో ఒక కాడ వాడు మనకు తెలియకుండా వాడు గురిపెట్టి వలవేసి గురిపెట్టి మనం కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నములో మనకు ఒక్కోసారి తెలిసి తెలియక మన కాలు ఏం చేస్తుందంట, జారసిద్ధమయ్యే పరిస్థితులు జరుగుతాయి. అలాంటి జరిగినప్పుడు మనమేం చేయాలి? ఈ తల్లి తన కుమారుని చూసినట్టుగా, ఈ తల్లి తన కుమార్తెను చూసినట్టుగా తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలు చేయవలసిన ప్రాముఖ్య పని ఏంటిదంటే, మరొకసారి చెప్తున్నా వినండి, నీ బలహీనత ఏందో ఎవరికి చెప్పుకోమన్నాడు? అది. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయం తెరవాలి, నీ మనసు తెరవాలి. అది ప్రార్థనలో కానీ, వాక్యం అయిపోయిన తర్వాత పరీక్షించుకొనటంలో కానీ నీ బలహీనత ఏంటిదో ఆ తండ్రికి చెప్పుకో. నీ కాలు జార సిద్ధమయ్యే పరిస్థితులు నిన్ను వేధిస్తున్నాయి. ఎక్కడెక్కడెక్కడ, నీ బిజినెస్లో కావచ్చు, నీ కూలి పనిలో కావచ్చు, లేకపోతే నీ యొక్క వ్యవసాయ పనిలో కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగంలో కావచ్చు, నీ డ్రైవింగ్లో కావచ్చు, ఎక్కడెక్కడెక్కడ నిన్ను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని పరిస్థితులు ఉంటున్నాయి. నాకు లేవండి అని అంటారు కొంతమంది. అది తప్పు, అది రాంగ్. నాకు లేవండి, నేను కరెక్టే ఉన్నాను, నా కాళ్ళు బాగాను నేను అంటారు కొంతమంది. అది గర్విష్ఠులు అనే బాగుండదు. అది ఎవరంటారు ఆ మాట? గర్విష్ఠులు అంటారండి. గర్విష్ఠులకు చెప్పుకునే తత్వం ఉండదు. గర్విష్ఠులు హృదయాల్లో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా బయటికి తీసుకురక్క కానీ కప్పి పెడుతుంది అన్నమాట గర్వం. ఈ గర్విష్ఠులకు ఎప్పుడు కూడా ఒప్పుకునే తత్వం ఉండదు, ఎప్పుడు గొప్పలు చెప్పుకునే తత్వం ఉంటుంది. వింటున్నారు అందరూ? గర్విష్ఠులకు ఒప్పుకునే తత్వం ఉండదు, గొప్పలు చెప్పుకునే తత్వం ఉంటుంది. కానీ ఒక్కరిసారి పడలు మన పడిపోతారు. వారు లేపే దిక్కు కూడా ఉండరండి. కానీ గర్వము లేని వారు మంచి హృదయం గల వారు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడే ప్రభువా అక్కడ జారిపోయవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఇక్కడ జారిపోవడానికి నా పరిస్థితికి ఇలా ఉందయ్యా, ఒక్కసారి నా బలహీనతను చూసి నన్ను బలపరచవా అని ఎప్పుడైతే
నీ తండ్రిని, నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, చెప్పుకుంటావో, అప్పుడు తండ్రి, ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన ఉనికిలో ఉన్నవాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన రేపు ఉంటాడు, ఆయన సమస్తం ఉన్న దేవుడు. కాబట్టి ఎంబటే నిన్ను నీ కాలు జారే సిద్ధములో నిన్ను ఏం చేస్తారట? నిన్ను నిలబెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృపకు పాత్రులు కావాలంటే ఒక మంచి మాట నేను చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి రాసుకోండి మీరు, చాలా మంచి విలువైన మాటలు ఇవి. ఇది మొదటి మాట నేర్చుకుంటున్నాం మనము. కాలు జారే పరిస్థితుల్లో దేవునికి చెప్పుకోవాలి. నీ బలహీనత ఏంటిదో దేవునికి చెప్పుకోవాలి. అర్థమైంది మాట? నీ బలం ఏంటిదో ఎవరికి చెప్పుకోమన్నాడు? చెప్పండి అందరు కలిసి. ఎవరు చెప్పుకోమన్నాడు? ఎవరికి? వాడు గురిపెట్టి కొడతాడు, వాడిని చెప్పుకో నీ బలం ఏంటిదో. నేను అందుకే అన్నాడు మన పితరులు, చూడండి ఏమన్నారు అక్కడ. యోన ఏమన్నాడు చూడండి, బలహీనతను ఉన్నది కానీ దేవుని ఎదుట తన బలహీనతను చెప్పుకుంటున్నాడు, కానీ ప్రజల ఎదుట తన బలం ఏంటిదో చెప్పుకుంటున్నాడు. నేను సృష్టికర్త దేవుడైనటువంటి యెహోవా సేవకుడిని, జీవము గల దేవుని సేవకుని నిలబడుతున్నాడు ఆయన అక్కడ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, కృప నీకు తోడుండాలి అంటే, కృప నీకు తోడుండాలి అంటే చూడండి మంచి మాట రాయబడింది. కృపకు నువ్వు పాత్రులు కావాలి అంటే ఇప్పుడు చెప్పినదే, నీ హృదయంలో ఎక్కడ కూడా గర్వం ఉండద్దు. కృప నీ మీదకి దిగి రావాలి, కృప నిన్ను బలపరచాలి అంటే నీ హృదయములో ఏ హ్యాంగిలో కూడా గర్వం ఉండద్దు. బుద్ధిమంతులు ఏదైనా బుద్ధి మాట చెప్తే నువ్వేం చేయాలి? ఎంబడి దాన్ని స్వీకరించుకోవాలి. బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఏదైనా మాట నీకు తెలియజేస్తే ఎంబడి రిసీవ్ చేసుకోవాలి. ఎంబటి దాన్ని రివర్స్గా మనం చేయకూడదు. ఇవి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయంటే నీ మీదికి కృప దిగకుండా ఈ గర్వము ఆపుతుంది. ఈ కృప నీ మీదికి దిగి ఎప్పుడైతే రాకుండా ఉంటుందో నీవు అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది. కృపలేని జీవితం, కృపలేని బ్రతుకు అన్ని పరిస్థితులలో కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కృప చూపుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని కృప నీ మీదికి దిగి రాకుండా అడ్డుపడితే నీ హృదయంలో ఉన్న గర్వం, నీ హృదయంలో ఉన్న గర్వం ఎప్పుడైతే తొలగిపోతుందో దేవుని కృప నీ మీదికి నేరుగా నీ మీదికి దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకవేళ దేవుని కృప నీ మీదికి రాకపోతే, దేవుని కృప నీ మీదికి ఆయన చూపకపోతే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతావో తెలిసినా అక్కడ మాట రాయబడింది. చూడండి, గర్విష్ఠులు, ఏ గర్వమైతే నీలో ఉందో అదే గర్విష్ఠులు నీ మీద పై చేయి సాధిస్తారు. ఏ గర్వంతో నువ్వు ఉన్నావో ఆ గర్విష్ఠులే నీకంటే ఇంకా భయంకరమైనటువంటి గర్వంతో ఉన్నటువంటి ప్రజలు నిన్ను, నీ తల ఎక్కి నిన్ను అవమానపరుస్తారు. రెండవదిగా, గర్వం అంటే కృప నీ మీద లేకపోతే భక్తిహీనులు నీ మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు. నీవు కాస్త కోస్త నువ్వు కొంచెం నీతిమంతురాలుగా ఉండి కొంచెం నీ జీవనం కొనసాగిస్తావని అనుకుంటావు, కానీ నీకు కృప దొరకకపోతే భక్తిహీనులు నిన్ను డామినేట్ చేస్తారు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను డామినేట్ చేస్తారు. ఈ భక్తిహీనత వల్ల వచ్చే భయంకరము అది ఎంతో శాపకరమైనది. కాబట్టి అది నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఇది ఏలుబడి చేస్తుంది. కృప నీ మీదికి రాకపోతే కఠినమైన, కఠోరమైన మాటల చేత నిన్ను కృంగదీసి నిన్ను అనేక పర్యాయములు నిన్ను దుఃఖములోనికి, అనేక
ఆ బలహీనతలోనికి నడిపిస్తుంది. కఠోరమైన మాటలు పలుకుచు నిన్ను హేళన చేస్తూ నీ మంచితనాన్ని, లేకపోతే నీ నీతిని, నీ మంచితనాన్ని అంతటిని కూడా భయంకరమైన పరిస్థితులను తీసుకెళ్తారు దేవుని కృపని మీద లేకపోతే. నాలుగోదిగా చూస్తున్నట్లయితే ప్రేమను దేని పిల్లారా, కృప నీ మీద లేకపోతే, కృప నీ మీదకి దిగి రాకపోతే దుష్టులు నీ మీద భయంకరమైనటువంటి ఫోర్స్ తీసుకొచ్చి నిన్ను నల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తారా? దుష్ట ప్రణాళికలు నీ మీద ప్రయోగం చేస్తారు. దుష్టుని యొక్క ఆ ప్రయత్నాలన్నీ నీ మీద ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మంత్రతంత్రాలు కావచ్చు, అది తాయితలు కావచ్చు, ఇంకా నానా రకాలమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సాతాను తంత్రములన్నీ కూడా నీ మీద ప్రభుత్వం చేసి నిన్ను చివరికి నీ బ్రతుకు ఎందుకని హీన స్థితిలోనికి తీసుకెళ్తాయి, అన్నీ లాస్ చేస్తాయి దేవుని కృప నీ మీద లేకపోతే. దేవుని కృప నీ మీద లేకపోతే ఇవన్నీ పరిస్థితులలో నువ్వు చాలా బలహీనమైపోయి నువ్వు ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉండిపోతావో. అందుకే ఈరోజు ఈ మాట వింటున్న నీవైనా, ఈ మాట వింటున్న ఈ వీడియో చూస్తున్న బిడ్డల ఎవరైనా కానీ నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీవు ఈ పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు కృప చూపాలనే ఆలోచన ఉన్నాడు, కానీ నీ హృదయంలో ఉన్న గర్వమును బట్టి కృపను అడ్డుకుంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్న గర్వమును తొలగించుకో. కృపకు పాత్రుడైతావు, కృపకు పాత్రులు అవుతావు. అప్పుడు నీ విజయము గొప్పదైపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కృప లేకపోతే ఎంత భయంకరమో. కృప మన జ్ఞానం బట్టి రాదు, కృప మన తెలివితేటలను బట్టి రాదు, కృప మన అందచందాలను బట్టి రాదు, కృప మన ధనమును బట్టి, మన యొక్క సమస్తమును బట్టి, మన హోదాను బట్టి, మన కులమును బట్టి, మన యొక్క సమస్త ప్రాఫిట్ని బట్టి కృప దిగిరాదు. కృప అన్నది ఉచితం. కృప అన్నది అర్హత లేని దాన్ని అర్హతలోనికి నడిపించేది దేవుని కృప. ఆ కృపకి ఒకటే ఒకటి అడ్డు, అది నీలోన్న గర్వం. ఆ గర్వము గాక నీ జీవితంలో తీసివేసుకుంటే నువ్వు కృపకు పాత్రుడవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కృప నీ జీవితంలో ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు గర్విష్ఠులు నీ మీదికి నీ నుంచి దూరం అయిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. కృప ఎప్పుడైతే నీ మీదికి దిగి వస్తుందో నా ప్రేమను దేని పిల్లారా, భక్తిహీనులు నీ నుంచి దూరం అయిపోతారు. భక్తిహీనులు దూరం అయిపోయిన తర్వాత నీ జీవితము భక్తిపరులుగా ఉండి నువ్వు ఫలించడం స్టార్ట్ చేస్తావు. కృప ఎప్పుడైతే నీ మీదికి దిగి వస్తుందో నిన్ను కఠోరమైన మాటలు పలుకుచూ, నిన్ను గాయాల పరుసు చేస్తూ, నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ, అవమాన పాలు చేస్తున్నటువంటి భయంకరతత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా నీలో నుంచి దూరం అయిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కృప ఎప్పుడైతే నీ మీదికి దిగి వస్తుందో దుష్ట ప్రణాళికల చేత నువ్వు ఎక్కడెక్కడ పడిపోయి నలగొట్టబడి బలహీనమైపోయి ఎంత భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావో ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి కృప నిన్ను అక్కడి నుంచి లేబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆ పడిపోయిన జీవితాన్ని మరలా కట్టుటకు నా దేవుడు నీ పట్ల కృప చూపి నిన్ను ఆయన జీవితంలో ఒక గొప్ప స్థానములో నిలబెట్టడానికి నా దేవుని కృప నీ మీద దింపబోచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకటి, కృపలో నీవు వర్ధిల్లాలి, కృపలో నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలని దేవుని యొక్క ఆశ. అయితే ఈ కృప ఎప్పుడైతే నీ మీదికి దిగి వస్తుందో ప్రేమను దేని పిల్లారా, దేవుని బిడ్డలు తమ అపాయకరమైన స్థితిని గుర్తించి ఇప్పుడు చెప్పినట్లుగా ప్రతి విషయములో ప్రభువా నా బలహీనత ఇది వచ్చింది, నన్ను క్షమించవా
అని దేవునికి చెప్పుకొని క్షమాపణ కోరుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎవరైనా కానీ, ఒక సేవకుడు, ఒక సేవకురాలు, ఒక జ్ఞానవంతుడు, ఒక బలవంతుడు, దేవునితో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారు, దేవుని కొరకు అనగా నిత్యరాజ్యము కొరకు ఒక బుద్ధి మాట నీకు గద్దించినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు ఏం చేస్తావంటే ఒప్పుకుంటావు. ఒప్పుకొని ఏం చేస్తావు తెలిసిన, నీ అపాయకరమైన పరిస్థితిని గమనించి గుర్తించి తమ బలహీనతను దాచుకోకుండా, ఏ హ్యాంగిలో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట, ఆయన పాదముల ఎదుట నువ్వు ఒప్పుకుంటావు. అప్పుడు దేవుని కృప బలముగా నీ మీదికి దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుని కృప నీ జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయాలి. నీ జీవితంలో కృప కలగాలి అంటే, ప్రేమన దేవుని పిల్లారా, ఒక మంచి విలువైన శ్రేష్టమైన మాట రాయబడింది ఏంటంటే, మనము మన బలహీనతలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే దేవుని కృప నీలో పనిచేయడం ప్రారంభమవుతుంది. కొట్టాలి, గట్టిగా చెప్పట్లు కొట్టాలి. దేవుని కృప నీలో పని చేయాలంటే నీ బలహీనతలు ఏంటిదో నువ్వు ఒప్పుకున్నప్పుడే, దాన్ని తీసివేసినప్పుడే. మహారాజు దావీదు నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడవు నువ్వే అన్నప్పుడు తన ఓదను చూడలేదు, తన రాజ్యరిక స్థితిని చూడలేదు, తన యొక్క సమస్తమును ఏది చూడలేదు. తన బలహీనత తన ఉంది. దైవ సేవకుడు కరెక్ట్ వచ్చి, ప్రవక్త వచ్చి కరెక్ట్గా చెప్పాడు కాబట్టి ఏది భూ సంబంధమైన చూడకుండా సింహాసనం నుంచి దిగి వచ్చి నార్మల్ బట్టలు వేసుకొని కింద కూర్చొని బోర్లు మన కన్నీళ్లు కార్చుతూ, దేవా నన్ను క్షమించవా అని తన బలహీనతను దేవునికి చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ బలహీనత చెప్పుకున్నాడో దేవుని కృప అతనిలో పనిచేయడం ప్రారంభించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు మీ జీవితంలో దేవుని కృప పనిచేయడం లేదంటే దానికి నెంబర్ 1 గర్వం ఒకటి, నెంబర్ 2 ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోకపోవడము, చెప్పుకోకపోవడము, తల వంచకపోవడము. మనము దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట తల వంచాలి మనము? దేవుని ఎదుట. దేవుని ఎదుట మన తల వంచుకొని మన బలహీనతను, మన పరిస్థితిని ఏది దాచుకొనకుండా నువ్వు చెప్పుకున్నప్పుడే, ఒప్పుకున్నప్పుడే, విడిచిపెట్టినప్పుడే దేవుని కృప నీ జీవితంలో పని చేయటకు ప్రారంభమవుతుంది. స్తోత్ర.